వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. కేవలం రూ. 25 టికెట్తో మన దేశాన్ని చుట్టేయచ్చు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. ఈ రైలు ప్రయాణం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కేంద్రం జాగృతి యాత్ర అనే పేరుతో ఓ ప్రత్యేక రైలును తీసుకొచ్చింది. 2008 నుంచి ఈ రైలు నడుస్తోంది. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి, టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం 15 రోజుల్లోనే సుమారు 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ రైలులో 500 మంది ప్రయాణికులు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇది ఢిల్లీ నుంచి ప్రారంభమై అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది. అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి మధ్య భారతదేశం ద్వారా తిరిగి మరలా ఢిల్లీకి చేరుకుంటుంది. ఇక ఈ రైలు ప్రయాణంలో అనేక తీర్థయాత్ర స్థలాలతో పాటుగా పర్యాటక ప్రదేశాలను సైతం సందర్శించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అయితే అందుకోసం ముందుగానే పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రైలులో ప్రయాణించే వారి వయస్సు 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. సీటును బుక్ చేసుకోవాలనుకునే వారు జాగృతి యాత్ర వెబ్సైట్ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాలి. ఈ రైల్లో ప్రయాణించడానికి యువతను మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారట. 2025 అక్టోబర్ 15వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది యాత్ర నవంబర్ 7వ తేదీన ప్రారంభమై నవంబర్ 22వ తేదీకి ఎండ్ అవుతుంది.